అనుసరిస్తున్న విదేశీ విధానంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్లా వ్యవహరించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదని కొనియాడారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయట నుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్ ఉండదన్నారు. రష్యన్ స్టూడెంట్ డే సందర్భంగా కాలినింగ్రాడ్ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన పుతిన్ ప్రధాని మోదీని మరోసారి కీర్తించారు. స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్ అనుసరిస్తుంది. నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదని, సుమారు 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారత్కు ఆ హక్కు ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఇంతటి వేగం పుంజుకుందని పుతిన్ మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమన్నారు. భారత్కు గొప్ప సంస్కృతి ఉంది. వైవిధ్యంతో పాటు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదలైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని రష్యాతో పాటు ఎన్నో దేశాలు వింటున్నాయి. ఈ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నామని పుతిన్ పేర్కొన్నారు. ఇక భారత్కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వెళుతున్నాయని, $23 బిలియన్ రష్యాకు చెందిన రోజ్ నెఫ్ట్ ఓ చమురు శుద్ధి కర్మాగారం కొనుగోలు, గ్యాస్ స్టేషన్లు, పోర్టులు తదితర రంగాల్లో పెట్టుబడులను పుతిన్ ప్రస్తావించారు. ఇక 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్కు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ గణతంత్ర సెలబ్రేషన్స్ విషెస్ చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు వేర్వేరుగా సందేశాలు పంపారు. రానున్న కాలంలో భారత ప్రజలు శాంతి, అభివృద్ధి, సంపదతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని వందల ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని, బంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారని ఆ దేశ అధ్యక్షుడు కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు ఇబ్రహీం సోలి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. భవిష్యత్తులో ఇది మరింత బలపడాలని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన సందేశంలో ఆయన ఆకాంక్షించారు. ఇక గత ఏడాది మాల్దీవుల్లో ఎన్నికల అనంతరం ముయిజ్జు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఆ దేశానికి చెందిన 3 మంత్రులు మన ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వారిని పదవి నుంచి తప్పించి మాలి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు ఆ దేశంలో ఉన్న భారత సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలంటూ నూతన ప్రభుత్వం డిమాండ్ చేసింది. న్యూఢిల్లీ కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఆ దేశ విపక్షాలు మాత్రం భారత్ను దూరం చేసుకోవడం దేశానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, ది డెమోక్రాట్స్ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. భారత్ను దీర్ఘకాల మిత్రుడిగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాయి. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ మారుతున్న విదేశాంగ విధాన వైఖరిని ఎత్తి చూపాయి. ఇక హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరతలు మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని ఆ పార్టీలు గుర్తు చేశాయి. ఇదిలా ఉంటే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ కీలక ప్రకటన చేశారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2030 నాటికి దాదాపు 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటూ ఆయన చెప్పారు. ఇక భారత విద్యార్థులకు ఫ్రాన్స్ ఏ విధంగా తోడ్పడుతుందనడంలో మైక్రాన్ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్వర్క్ను సృష్టిస్తామని వివరించారు. ఫ్రాన్స్లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. రెండు 2020లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇక 2020లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్తో తమకు సరిహద్దు వివాదం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని, దాన్ని రెండు దేశాల సంబంధాలతో ముడిపెట్టడం అవివేకమని చైనా పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు సరిహద్దు సమస్యకు అతీతమని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘించి గల్వాన్ లోయలో చైనా ఘర్షణకు దిగిందని ఇటీవల భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కియాన్ గల్వాన్ లోయ తమదేనన్నారు. 2020లో అక్కడికి చొరబడిన భారతీయ సైనికులు కవ్వింపులకు దిగడం వల్లనే ఘర్షణలు సంభవించాయంటూ జరిగిన దానికి భారతే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కియాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై చైనా మండిపడింది. ఎర్ర సముద్రంలో ఈ దాడుల్ని నిలువరించాలని ఇరాన్ను చైనా హెచ్చరించింది. చైనా ప్రయోజనాలకు హాని కలిగితే టెహరాన్తో ఉన్న వ్యాపార సంబంధాలపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. దాడుల విషయంలో హౌతీలు సంయమనం పాటించాలని పేర్కొంది. అయితే చైనా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ నౌకలపై వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్కు వెళ్లే అక్కడి నుంచి వచ్చే నౌకలు లేదా ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నట్లు హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఇక భారత్కు వస్తున్నటువంటి ఓ నౌకను హైజాక్ చేయడంతో పాటు భారత్లో తయారైన జెట్ ఇంధనాన్ని తీసుకెళ్తున్న ఆర్డ్మోర్ అనే నౌకపైన దాడికి యత్నించారు. పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఉన్న కీలక వాణిజ్య మార్గంలో ఎర్ర సముద్రం ఉంది. అంతర్జాతీయ సాగర వాణిజ్యంలో 12% ఈ మార్గం ద్వారానే సాగుతుంది. చమురు, సహజ వాయువు, ఆహార ధాన్యాల నుంచి బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అనేకం రవాణా అవుతుంటాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని వీడుతున్నాయి. ఈ సమయంలో చైనా నుంచి హెచ్చరిక వచ్చింది. టెహరాన్తో తమ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయనే దానిపై చైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దశాబ్ద కాలంగా దేశానికి డ్రాగన్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. గత ఏడాది ఆ దేశం ముడి చమురు ఎగుమతుల్లో 90% పైగా చైనానే కొనుగోలు చేసింది. భారతదేశం చైనా సరిహద్దులో దట్టమైన మంచు ప్రాంతాల్లో ఉన్న ఐటీబీపీకి చెందిన భారత సైనికులు దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు